భూముల నిషేధిత జాబితాపై ప్రభుత్వం వెంటనే వైట్ పేపర్ విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించేందుకు 30% కమిషన్ వసూలు చేస్తున్నారు అంటూ ఆయన ఆరోపించారు. మల్కాజ్గిరి వాజ్పేయి నగర్ 22A నిషేధిత జాబితా సమస్యపై సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు హాజరయ్యారు. భూములను నిషేధిత జాబితాలో చేర్చడంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది ప్రజలను మంత్రి పొంగులేటి ఇబ్బందులకు గురి చేశారన్న హరీష్ రావు నైతిక బాధ్యత వహించి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తప్పు చేస్తే అందుకు ప్రజలు ఎందుకు శిక్ష అనుభవించాలని ప్రశ్నించారు. రాష్ట్రం పిచ్చోడ్ చేతిలో రాయిలాగా మారిపోయింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు ఏ తుగ్లక్ నిర్ణయం తీసుకుంటాడో, ఎప్పుడు ఏ పిచ్చి పనులు చేస్తాడో అర్థం కావడం లేదు. ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించాలి, ప్రజల కోసం పనిచేయాలి. కానీ ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడం లేదు, సమస్యలను సృష్టిస్తా ఉన్నది. లక్షల మంది ఇలా హైదరాబాద్ లో ఆగమైపోయింది. ఆ రోజేమో ధరణి తెస్తే పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. నిషేధిత భూములు తీసేస్తామన్నారు, తీసింది లేదు. గాని లక్షల మంది ఇండ్లు, లక్షల ప్లాట్లు, లక్షల అపార్ట్మెంట్లను ఇలా నిషేధిత జాబితాలో పెట్టి పేద ప్రజల ఉసురు పోసుకుంటున్నారు. ఏమంటున్నారట, భూములు తీసేయండి, మా కాలనీని తీసేయండి అంటే ఉత్తగనే తీస్తామా? 30%. ఇది 30% గవర్నమెంట్. ఏ పని కావాలన్నా, ఒక భూమిని నిషేధిత జాబితాలో తీయాలన్నా, ఒక భూమికి సంబంధించిన సమస్య పరిష్కారం కావాలన్నా 30% ఇవ్వాలన్నట. పైగా డెవలప్మెంట్ కూడా వాళ్ళకే ఇవ్వాలన్నట. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. అంటే ఇష్ట రాజ్యంగా దోపిడీ చేస్తా ఉన్నారు. నేను ఒకటి అడుగుతున్నా పొంగులేటి గారిని నిన్నసారి మా అధికారులు తప్పు చేసిండ్రు అంటుండు. అసలు పెట్టిందెవడు? ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పిందెవడో తేలాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చేసిన తప్పులకు శిక్ష ప్రజలకెందుకు అని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. 2008లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం యుఎల్సి రద్దు చేసింది. యుఎల్సి రద్దయిన తర్వాత ఆ భూములన్నీ పట్టా భూములుగా మారినాయి, లేఅవుట్లు అయినాయి, ప్రజలు ఇల్లు కట్టుకున్నారు, అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు, ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. 20 ఏళ్ల నుంచి లేని సమస్య రాత్రికి రాత్రే మీకు ఎందుకు ఆ బుద్ధి పుట్టింది? ఆ యుఎల్సిలో పరిష్కారమైన భూములన్నీ కూడా ఎందుకు నిషేధిత జాబితాలో పెట్టారు అని ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం. పొంగులేటి అంటే ఇది తప్పు నాది కాదు, ఆఫీసర్ల తప్పు. అంటే ఒప్పు అయితే మీది, తప్పు అయితే ఆఫీసర్లదా? మంచి అయితే మీరేసుకుంటారు బుట్టలా? మీరు చేసిన తప్పులకు అధికారులను బలి చేస్తారా? ఏ అధికారి తప్పు చేస్తే అధికారి మీద చర్య తీసుకోండి. ఏదో నిషేధిత భూమిలో అధికారులు పెట్టిండ్రు, తప్పైంది, సారీ మేము తీసేస్తాం, మీరు దరఖాస్తు పెట్టుకోండి అంటుంటే నువ్వు తప్పు చేస్తావు. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాలనా? దరఖాస్తులు పెట్టుకొని తిరగాలనా? సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతే ఎంఆర్ఓ దగ్గర పోతే ఆర్డీఓ దగ్గర పోతే కలెక్టర్. ఇదే పని. ఇక పెట్టినోళ్ళు సీదా తీసేయచ్చు కదా, దరఖాస్తులు ఎందుకు? అంటే దరఖాస్తులు పెడితే దాని మీద ఫోన్ నంబర్ ఉంటే ఫోన్ చేసి 30% అడుగుతారా? పలానోళ్ళని కలుగుండ్రని చెప్తారా? దరఖాస్తులు ఎందుకు? ప్రజలు తిరుగుడెందుకు ఆఫీసుల చుట్టూ? పెట్టినోని నువ్వే తీయాల్సిన బాధ్యత కూడా నీదే. ఎవరి భూములు మీరు 22 పెట్టినరో మీకు తెలియదా? పెట్టి ఎట్లా పెట్టినరో అట్లా తీయరాదా? గవర్నమెంట్ పెట్టిన టోల్ ఫ్రీ నంబర్ పనిచేస్తలేదు, కానీ మీకు జనతా గ్యారేజ్ తలుపులు తెరిచే ఉంటాయి. జనతా గ్యారేజ్ అంటే మీకు తెలుసు, తెలంగాణ భవన్ మూసీలో పేదల ఇండ్లు గులగొడుతుంటే మూసీ ప్రాంత ప్రజలు జనతా గ్యారేజ్ తలుపులు దోసుకొని వచ్చిండ్రు. బీఆర్ఎస్ వాళ్ళకి అండగా ఉన్నది, వాళ్ళని కాపాడుకున్నది. రాష్ట్ర ప్రజలకు నేను భరోసా ఇస్తా ఉన్నా, అధైర్యపడకండి. మీకోసం జనతా గ్యారేజ్ తలుపులు తెరిచే ఉన్నాయి. ఎవరైనా రావచ్చు. ఎవరికి ఇబ్బంది కలిగినా, ఎవడు మిమ్మల్ని పర్సెంటేజ్ అడిగినా, ఎవడు మిమ్మల్ని భయపెట్టినా, మీ ప్లాట్ ఎవడు కబ్జా పెట్టినా జనతా గ్యారేజ్ మీకోసం రెడీగా ఉన్నది. రండి, మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటది. మిమ్మల్ని మేము కాపాడుకుంటాం. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీది. ఈ రాష్ట్రంలో నష్టపోయిన ప్రజల పక్షాన, రైతుల పక్షాన, అందరి పక్షాన కూడా మేము పోరాడతాం. మీకోసం ప్రధాన ప్రతిపక్షంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది. మీరెవ్వరు కూడా అధైర్యపడొద్దు అని చెప్పి మనం చేస్తా ఉన్నా.